పునఃస్వాగతం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించేందుకు జస్టిస్ పిసి రెడ్డి ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. కడప జిల్లాలో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రోత్సహించేందుకు పాఠశాలల్లో తొలి దశలో 1000 కంప్యూటర్లను అందజేసి చేయూతనందిస్తోంది. పిసి రెడ్డి ట్రస్ట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఐటీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు. కడప జిల్లాలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు బాగా చదువుకున్న కంప్యూటర్ పరిజ్ఞానం లేక వెనకబడిపోతున్నారనే కారణాలతో పిసి రెడ్డి ట్రస్ట్ అధినేత కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు మండలాల్లో గల హైస్కూళ్లలో శ్రీకాంత్ రెడ్డి కంప్యూటర్లను అందజేశారు. గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడంతో పాటు ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చి పట్టణ విద్యార్థులకు ధీటుగా కంప్యూటర్ పరిజ్ఞానం వచ్చేలా కృషి చేస్తున్నట్లు చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. కంప్యూటర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డిని ఆయా పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు స్వాగతించారు. ఇక్కడ ఎంతో పల్లెల్లో ఐటీ కొద్దిగా వీక్ ఉంటుందేమో అనుకుంటే కొద్దిగా సర్ప్రైజింగ్లీ 1 or 2 విలేజెస్ వేరే విలేజెస్ కంటే కూడా కొన్ని టౌన్స్ కంటే కూడా బాగా అడ్వాన్స్డ్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. అదే చాలా ఎంకరేజింగ్ న్యూస్. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి ఆ కంప్యూటర్స్ ఇస్తే అవి చాలా బాగా యూజ్ చేసుకొని వాళ్ళ చిల్డ్రన్కి హెల్ప్ఫుల్ అవుతాయి. జిల్లాలోని గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్ విద్య కోసం శ్రీకాంత్ రెడ్డి చేయూతనివ్వడంపై మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అభినందించారు. సాఫ్ట్వేర్ రంగాన్ని జిల్లా విస్తరించడానికి శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఈ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన చేయడం, ఆయన కూడా ఉన్నతమైన పదవిలో పనిచేసి చీఫ్ జస్టిస్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన కుమారులు ఉన్నతమైన స్థానంలో ఉంటూ జిల్లా వాసులకు పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేపట్టినామని నాకు తెలిసి నేను కూడా చెప్పడం జరిగింది. హైస్కూళ్లకు కంప్యూటర్ల పంపిణీలో శ్రీకాంత్ రెడ్డితో పాటు దేశం అధ్యక్షుడు రఘురామరెడ్డి, మల్లెల లింగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి